నమస్తే, వెల్కమ్ టు డీప్ కట్. జియోపొలిటికల్ స్ట్రాటజీస్, డీప్ స్టేట్ ఆపరేషన్స్, అదేవిధంగా ఆయా నిఘా సంస్థల మిషన్స్, ఆపరేషన్స్కి సంబంధించినటువంటి కీలక సమాచారాన్ని సిరీస్ ఆఫ్ వీడియోస్లో మీకు అందించే ఈ కార్యక్రమమే డీప్ కట్. ఈ వీడియోస్ని ఎక్కువ మందికి రీచ్ చేసే ప్రయత్నం చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి, నచ్చితే 10 మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపిస్తున్న నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఇక ఈ రోజు మనం మాట్లాడబోయే అంశం, పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఏర్పాటు చేయడంలో మనం 1971లో ఎలాగైతే పాకిస్తాన్తో యుద్ధం చేశామో, పాకిస్తాన్ను మట్టి కరిపించామో, పాకిస్తాన్ సైనికులు సుమారు 90,000 మంది భారత సైన్యానికి సరెండర్ ప్రకటించారో, దానికి ప్రతీకారం తీర్చుకోవడానికి పాకిస్తాన్ ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్లాన్ చేస్తోంది అన్న అంశానికి సంబంధించి నిఘా వర్గాల్లో తీవ్రమైన చర్చ నడుస్తోంది. ఇప్పటికే ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ రంగంలోకి దిగి అటు బంగ్లాదేశ్ అండ్ ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పరిణామాల మీద కొంచెం నిశ్చితంగా గమనిస్తున్నట్టుగా, దానికి కౌంటర్ ఆపరేషన్స్కి కూడా ఆల్రెడీ సన్నద్ధమవుతున్నట్టుగా కూడా సమాచారం వస్తోంది. గ్రేటర్ బంగ్లాదేశ్ అనే కాన్సెప్ట్ని ఇప్పటికే బంగ్లాదేశ్ ఇంటరిమ్ చీఫ్ మొహమ్మద్ యూనస్ తెరపైకి తీసుకురావడము అండ్ ఆ గ్రేటర్ బంగ్లాదేశ్ అంటే బంగ్లాదేశ్కి ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి బంగ్లాదేశ్ మ్యాప్ కాకుండా మన ఈశాన్య రాష్ట్రాలని కూడా కలుపుకొని ఒక బృహత్తర బంగ్లాదేశ్ అనే ఒక ప్రణాళికను కలిగి ఉన్నట్టుగా ఒక మ్యాప్ని పాకిస్తాన్కి అప్పగించడం. పాకిస్తాన్కి సంబంధించినటువంటి జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ జనరల్ సాహిర్ షంషాద్ మీర్జా పాకిస్తాన్లో పర్యటించారు అక్టోబర్ నెలలో. ఆ సమయంలో ఆయనకి దాన్ని ప్రజెంట్ చేయడం, ఇవన్నీ కూడా ఒక సంకేతాలుగా కనబడుతున్నాయి. బంగ్లాదేశ్ ఏర్పాటు చేయడమే అంటే పాకిస్తాన్ దేశంలో భాగమైనటువంటి ఈస్ట్ పాకిస్తాన్ అయినటువంటి బంగ్లాదేశ్ని ఒక స్వతంత్ర దేశంగా ఏర్పరచడం అనేది 1971లో మనం చేశాం. దానికి ప్రతీకారం తీర్చుకునే విధంగా ఇప్పుడు మొహమ్మద్ యూనస్ ఆధ్వర్యంలోని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని బేస్ చేసుకొని మన ఈశాన్య రాష్ట్రాలని కట్ చేయడానికి పాకిస్తాన్ ప్లాన్ చేస్తుందేమో అనే సంకేతాలు నిఘా వర్గాల నుంచి వస్తున్నాయి. ఇది చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి దీని వెనకాల. అండ్ కనెక్టింగ్ డాట్స్, అక్కడక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలు అన్నింటినీ కలిపి మనం చూస్తే కానీ ఈ ప్లాన్ అనేది మనకు అర్థం కాదు. సో అందుకోసమే కొన్ని కీలకమైన అంశాలను మేము ముందుంచే ప్రయత్నం చేస్తాను. అండ్ ఓపెన్ మ్యాగజైన్ లో నవంబర్ 21 రోజున ఒక ఆర్టికల్ వచ్చింది, పాకిస్తాన్ బంగ్లాదేశ్ ద మునీర్ యూనస్ నెక్సస్ అని. అసిం మునీర్ని అక్కడ ఫీల్డ్ మార్షల్గా ప్రకటించారు. ఆయనకు పూర్తి సర్వాధికారాల్ని పాకిస్తాన్ గవర్నమెంట్ కట్టబెట్టింది. ఇక్కడ ఇంటరిమ్ చీఫ్గా మొహమ్మద్ యూనిస్ ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి నెక్సస్ ఎలా ఉండబోతుంది అనేది ఓపెన్ మ్యాగజైన్ రాసినటువంటి ఆర్టికల్. దీంట్లో కీలకమైనటువంటి సమాచారం లేదు, కానీ అసలు అంతర్గతంగా జరుగుతున్నటువంటి విషయాలకు సంబంధించినటువంటి కొంత ఒక లోతైన సమాచారం అయితే మనం అర్థం చేసుకోగలిగితే ఆ విశ్లేషణాత్మకమైనటువంటి విధానం అయితే ఇందులో కనబడుతోంది. అండ్ ఇంతేకాదు, ఎన్డీటీవీ ఒక ఆర్టికల్ రాసింది. ఎన్డీటీవీ ప్రచురించినటువంటి ఆర్టికల్ ఇది నవంబర్ 25 రోజున వచ్చింది. బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ మూవ్ టు రివైవ్ మిలిటరీ టైస్ విత్ హై లెవెల్ విజిట్స్ అని. ఇప్పటి వరకు బంగ్లాదేశ్ పాకిస్తాన్ మధ్య ఆయుధాలకు సంబంధించిన డీల్స్ అవుతున్న సందర్భం కనబడుతోంది. అండ్ ఆ పాకిస్తాన్ అధికారులు, ముఖ్యమైనటువంటి ఆర్మీ అధికారులు, నావల్ చీఫ్లు వీళ్ళందరూ కూడా బంగ్లాదేశ్లో పర్యటిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి వివరాలు కూడా అందులో ఉన్నాయి. ఈ క్రానాలజీ చూసినట్లయితే ఇప్పటికీ ఐఎస్ఐ డైరెక్టర్ జనరల్గా ఉన్నటువంటి మేజర్ జనరల్ షాహిద్ అమీర్ అఫ్సార్ జనవరి నెలలో బంగ్లాదేశ్లో పర్యటించాడు. అండ్ ఐఎస్ఐ పోయిన సంవత్సరం అంటే ఆగస్ట్ నెలలో ఈ షేక్ హసీనాని అక్కడ నుంచి తరిమివేశారు. షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత జనవరి నెలలోకి వచ్చేసరికి ఐఎస్ఐ డైరెక్టర్ జనరల్ అక్కడికి బంగ్లాదేశ్కు వెళ్ళడము అండ్ అక్కడ కార్యకలాపాలు మనకు తెలుసు. జమాతే ఇస్లామే ఇప్పటికీ యాక్టివ్ అవుతున్న పరిస్థితి బంగ్లాదేశ్లో మనం చూస్తున్నాము. అండ్ ఆ తర్వాత కాలంలో క్రమక్రమంగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ ఉన్నతాధికారులు, మిలిటరీకి సంబంధించినటువంటి కీలకమైన వ్యక్తులు బంగ్లాదేశ్లో పదే వస్తూ ఉన్నారు. ఎవ్రీ మంత్ ఒకరు వస్తూ ఉన్నారు, ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరి మధ్య ఒక బయటకు కనబడుతున్నటువంటి ఫోటో ఆప్టిక్స్లోనే ఇన్ని విజిట్స్ జరుగుతూ ఉంటే లోపల ఇంకెంత జరుగుతుందనేది మనం ఊహించుకోవచ్చు. నవంబర్ 9వ తేదీన పాకిస్తాన్ నేవీ చీఫ్ నవీద్ అష్రఫ్ బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ని కలిశారు. వీళ్ళిద్దరి మధ్య కూడా ఏంటంటే పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి మధ్య ఇప్పటికే కరాచీ అండ్ చిట్టగాంగ్ మధ్య ఒక షిప్మెంట్కి సంబంధించినటువంటి రూట్ ఇప్పటికే ఓపెన్ చేశారు.
గతంలో లేకుండింది. పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు గతంలో ఉండేవి. ఎందుకంటే బంగ్లాదేశ్లో మారణహోమం సృష్టించారు 1971 సందర్భంలో. ఆ మారణహోమానికి నిజానికి బంగ్లాదేశ్ పాకిస్తాన్తో కలవడం అంటే అది నిజంగా చాలా దారుణమైన విషయం. అయినప్పటికీ పాకిస్తాన్తో కలవడానికి వీళ్ళిద్దరూ ఎక్కువగా సుముఖత వ్యక్తం చేస్తూ ఉన్నట్టుగా కనబడుతోంది. చిట్టగాంగ్కి కరాచీకి మధ్య షిప్మెంట్ రూట్ని ఆల్రెడీ ఓపెన్ చేశారు. ఇప్పుడు ఎయిర్ రూట్ కరాచీకి అండ్ చిట్టగాంగ్కి లేదా బంగ్లాదేశ్కి పాకిస్తాన్కి మధ్య ఎయిర్ రూట్కి సంబంధించి కూడా ఇంకొంచెం ఈజీ చేసుకునే విధంగా వీళ్ళు ప్రణాళిక చేస్తున్నట్టుగా కూడా సమాచారం వస్తోంది. అంతేకాదు 1971లో ఎలాగైతే మనం యుద్ధం చేశామో 13 రోజుల యుద్ధం చేశాం మనం. అప్పుడు డిసెంబర్ 3వ తేదీ నుంచి డిసెంబర్ 16వ తేదీ మధ్య యుద్ధం జరిగింది. సో అంటే సరిగ్గా 54 సంవత్సరాల క్రితం డిసెంబర్ నెలలో యుద్ధం చేశాం. ఇప్పుడు మనకు డిసెంబర్ నెలల దగ్గరలో ఉన్నాం మనము. ఇంకో 3-4 రోజులైతే డిసెంబర్ 3 వస్తుంది. అంటే 54 సంవత్సరాల తర్వాత 1971లో యుద్ధం జరిగితే 2025లో మళ్ళీ 54 సంవత్సరాల తర్వాత ఈ డిసెంబర్ నెలలోనే ఏదైనా కీలకమైన యాక్టివిటీ చేసే అవకాశం ఉందా అనే ఒక చర్చ కూడా నడుస్తోంది. అండ్ ఫిబ్రవరిలో బంగ్లాదేశ్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలు జరిగే లోపే ఏదో ఒక యాక్టివిటీ చేయాలని బంగ్లాదేశ్ లేదా పాకిస్తాన్ అనుకుంటున్నాయా? అండ్ వాళ్ళిద్దరు వెనకాల ఉన్నటువంటి చైనా, అమెరికా వీటిని ఎలా చూస్తున్నాయి, ఎవరు ఎలా సపోర్ట్ చేస్తారు అనేది కూడా ఇప్పుడు కీలకమైన అంశం. వీళ్ళందరి టార్గెట్ ఏంటి అంటే సిలిగురి కారిడార్, సిలిగురి చికెన్ స్నేక్ని కట్ చేయడము అండ్ ఈశాన్య రాష్ట్రాలని వేరుపరిచే విధంగా ఒక కుట్ర పనడము, దానికి సంబంధించినటువంటి మిలిటరీ యాక్టివిటీలోకి వెళ్ళడం. మొన్న మధ్యనే చూస్తే ఇంతవరకు ఎప్పుడు కూడా ఇంత సీరియస్గా జరగలేదు. అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక పౌరురాలు చైనాలో ట్రాన్సిట్ కి వెళ్ళినప్పుడు, అంటే ఆమె జపాన్కి వెళుతూ ఉంటే, వేరే యూరోపియన్ కంట్రీ నుంచి జపాన్కి వెళుతూ ఉంటే మధ్యలో ట్రాన్సిట్ స్టాప్ లాగా చైనాలో దిగింది, షాంఘైలో దిగితే ఆమెని డీటైన్ చేశారు అక్కడి చైనా అధికారులు. అరుణాచల్ ప్రదేశ్ చైనాలో భాగస్వామ్యము, చైనా భూభాగం అది, మీరు భారత్ పాస్పోర్ట్ ఇక్కడ వర్తించకూడదు, మీరు తీసుకోకూడదు అని చెప్పేసి ఆమెను డీటైన్ చేశారు. మొన్న మధ్యన జరిగింది. ఒకవైపు అరుణాచల్ విషయంలో చైనా అంత సీరియస్గా తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉండడము, ఆల్మోస్ట్ ఒక ప్యాసింజర్ని డీటైన్ చేయడము, అంటే అరెస్ట్ చేసేదాకా తీసుకెళ్లడము. అండ్ దీనివల్ల ఆల్రెడీ భారత్కి అండ్ చైనాకి మధ్య ఒక దౌత్యపరంగా ఒక ఘర్షణ వాతావరణం మళ్ళీ బిల్డ్ అయింది. ఇంకోవైపు డోక్లాంలో ఇప్పటికే ఇబ్బంది క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. ఆ చికెన్ స్నేక్ విషయంలోనే వీళ్ళందరి కన్ను ఉన్నట్టుగా మనకు స్పష్టంగా కనబడుతోంది. ఈశాన్య రాష్ట్రాల్లో అమెరికా ఇంటర్వెన్షన్ ఉన్నట్టుగా కూడా స్పష్టంగా మనకు కనబడుతోంది. అక్కడ నేను ఇంతకుముందు వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు బంగ్లాదేశ్, పాకిస్తాన్కి మధ్య జరుగుతున్నటువంటి చర్చలు దేనికి సంకేతం అనేది కూడా కీలకమైన అంశం. వీటన్నిటికంటే ఇప్పుడు నవంబర్ 23వ తేదీన మరొక కీలకమైన సమావేశం జరిగింది. అదేంటంటే లెఫ్టినెంట్ జనరల్ షకీర్ ఉల్లా ఖటాక్ ఆధ్వర్యంలోని డెలిగేషను అండ్ బంగ్లాదేశ్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ వకారుజ్జమీన్, బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకారుజ్జమీన్ కి, అదేవిధంగా లెఫ్టినెంట్ జనరల్ షకీర్ ఉల్లా ఖటాక్ ఈయన పాకిస్తాన్కి సంబంధించినటువంటి హెవీ ఇండస్ట్రీస్ తక్షిలా అనే ఒక మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ పాకిస్తాన్కి సంబంధించింది ఉంది, దానికి చైర్మన్గా వ్యవహరిస్తున్నాడు. ఓవైపు నేవీ చీఫ్ కలిశారు. ఇంతకుముందు ఐఎస్ఐకి సంబంధించిన డైరెక్టర్ జనరల్ బంగ్లాదేశ్లో విజిట్ చేశారు. మరొక వైపు ఆర్మీకి సంబంధించినటువంటి జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ జనరల్ సాహిర్ షంషాద్ మిర్జా పాకిస్తాన్లోకి, బంగ్లాదేశ్కి వెళ్ళి ఆయన మహమ్మద్ యూనస్ని కలిశారు. ఇప్పుడు రీసెంట్గా ఈ హెవీ ఇండస్ట్రీస్ తక్సిలా అంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి మేజర్ ఆయుధాలను తయారు చేసేటువంటి ఒక సంస్థ, ఎక్కువ ఆర్మడ్ ట్యాంక్స్ కానివ్వండి, పెద్ద వాటిని అన్నిటి కూడా, ఇది 71 వార్ తర్వాత దీన్ని ఏర్పాటు చేశారు. సో ఈ హెచ్ఐటి హెవీ ఇండస్ట్రీస్ తక్షిలాకు సంబంధించినటువంటి చైర్మన్ బంగ్లాదేశ్లో పర్యటించడం. ఓవైపు ఆయుధాలకు సంబంధించినటువంటి సరఫరా చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి, పూర్తిగా బంగ్లాదేశ్లో విపరీతంగా ఆయుధాలు సరఫరా చేస్తున్నారని. ఇంకోవైపు నేవీకి మధ్య కరాచీకి అండ్ చిట్టగాంగ్కి మధ్య ఆల్రెడీ కార్యకలాపాలు మొదలయ్యాయి. మరొక వైపు ఆర్మీకి మధ్య నడుస్తున్నాయి. అండ్ ఐఎస్ఐ యాక్టివిటీస్ బంగ్లాదేశ్లో ఎక్కువగా ఉన్నాయి. సో ఇవన్నిటి నేపథ్యంలో చూస్తే పాకిస్తాన్ మొదటి నుంచి కూడా 1971 యుద్ధానికి ప్రతీకారం తీర్చుకుంటాము అనేది వాళ్ళు పాలసీగా పెట్టుకున్నారు. ఆ పాలసీలో భాగంగానే మొన్న ఈ మధ్య జరిగినటువంటి ఈ ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే, మే 10వ తేదీన మనం అటాక్ చేసినప్పుడు, మనం అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్ట్ స్థావరాలని వాళ్ళపైన దాడి చేసినప్పుడు హఫీజ్ సయీద్ దగ్గర నుంచి, హఫీజ్ సయీద్ తనయుడి దగ్గర నుంచి ఆ లష్కర్ ఎ తైబా టెర్రరిస్టులు అందరూ కూడా దీనికి ప్రతీకారం ఖచ్చితంగా తీర్చుకుంటామని ప్రతినబూనారు. ఇది 1971 వార్కి ప్రతీకారం తీర్చుకుంటామని హఫీజ్ సయీద్ పదే ప్రకటిస్తూ వచ్చాడు. ఓవైపు టెర్రరిస్టులు 1971 వార్కి ప్రతీకారం తీర్చుకుంటామని అంటున్నారు. ఇంకోవైపు ఇప్పుడు పాకిస్తాన్ గవర్నమెంట్ అండ్ ఎస్టాబ్లిష్మెంటే
ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టుగా స్పష్టంగా కనబడుతోంది. ఒకవేళ నిజంగా వాళ్ళు రివెంజ్ తీర్చుకోవడం అనే నెపంతో భారత్ పైన దాడికి తెగబడితే మాత్రం బంగ్లాదేశ్ మూడు ముక్కలవ్వడము, బంగ్లాదేశ్లో మనకున్నటువంటి చిట్టగాంగ్ని మనం కైవసం చేసుకోవడమో, లేకపోతే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో మన సిలిగురి కారిడార్ని ఇంకొంచెం విస్తృతపరచుకోవడమో తథ్యం. అండ్ పాకిస్తాన్ని మూడు ముక్కలు చేయడం కూడా తథ్యం. అందుకే ఇప్పుడు మనము రెండు పక్కల, ఒకవైపు వెస్టర్న్ ఫ్రంట్, ఇంకోవైపు ఈస్టర్న్ ఫ్రంట్, రెండిట్లోనూ మనము చాలా స్పష్టంగా త్రివిధ దళాలు మోహరించి ఉన్నాయి. బంగ్లాదేశ్ని, పాకిస్తాన్ని, అటు చైనాని, ఇటు అమెరికాని, ఈ 4 దేశాలని ఎదుర్కోవడానికి సంసిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎవరైతే అజిత్ దోవల్ గారు ఉన్నారో, అజిత్ దోవల్ నేతృత్వంలో ఒక హై లెవెల్ మీటింగ్స్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది ఢిల్లీలో. కీలకమైనటువంటి మీటింగ్స్, కీలకమైనటువంటి యాక్షన్స్కి ఇవన్నీ కూడా ప్రేరేపిస్తాయా, ఎటువంటి యాక్షన్స్కి మన త్రివిధ దళాలు పూనుకుంటాయనేది మనం వేచి చూడాలి. సో ఇవన్నీ కనెక్టింగ్ డాట్స్ నేను చేశాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.